హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమంటే టీం వర్క్. మనం టీం వర్క్ అనేది ప్రతి రంగంలో అవసరం వస్తుందండి. టీం వర్క్ లేకపోతే మనం ఏది సాధించలేము. ప్రతి రంగంలోనూ ఈ టీం వర్క్ అనేది మనకు చాలా అవసరం. దీని గురించి మీకు ఒక చిన్నపాటి మనకందరికీ తెలిసిన ఒక చిన్నపాటి పిట్ట కథ చెప్తాను. మనం అందరం ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనం చాలా వరకు మనం తెలుగు పుస్తకాలలో కానీ వారపత్రికలలో కానీ మనం చూసి ఉంటాం, అలాగే విని ఉంటాం కూడా. ఏమంటే ఒక వ్యాపారి, ఒక ఊర్లో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉంటాడు. ఆ వ్యాపారికి 4 కొడుకులు ఉంటారు. ఆ వ్యాపారి ఆయన యొక్క తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో చాలా ధనం కూడబెడతాడు. ఆస్తిపాస్తులు ఎక్కువ కూడబెట్టి ఉంటాడు. ఆ ధనవంతుడు కొన్ని రోజులకి వృద్ధాప్యం వల్ల అతను మంచాన పడతాడు. మంచాన పడిన తర్వాత అతనికి ఈ ఆస్తిని వీళ్ళు సరిగా నడపగలరా లేదనే సంశయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడ్డం, అసలు వాళ్ళకి సఖ్యత అనేదే ఉండదు. దాన్ని గమనించిన ఆ వ్యాపారి వీళ్ళు కలిసి ఉంటే ఏ విధంగా సాధించగలరో చూపించాలి, వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో ఆ 4 కొడుకుల్ని తన వద్దకు పిలిపించుకుంటాడు. తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఆ టాస్క్ ఏంటంటే, మీరు వెళ్ళి మనకు దగ్గరలో ఉన్న కొండకి వెళ్ళండి. ఆ కొండ దగ్గర మన పొలం ఉంటుంది. అందులో ఒక ఎదురు కట్టెల మోపు తీసుకురండి అని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారు అలాగే వాళ్ళ తండ్రి చెప్పిన మాట ప్రకారమే అక్కడికి అడవికి వెళ్ళి అలాగే అక్కడ కట్టెల మోపు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తన వద్ద పెడతారు. అప్పుడు ఆ వ్యాపారి అయిన తండ్రి ఒక్కొక్కరిని ముందుకు రమ్మని చెప్పేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆ కర్రని వివరమని చెప్తాడు. అది వాళ్ళు సునాయాసంగా ఆ కర్రని అనేది విరవగలుగుతారు. ఆ తర్వాత అలాగే ప్రతి ఒక్కరూ ఆ కర్రల మోపును ఒకేసారి ఎరవమని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి దానికి ఎరవడానికి ప్రయత్నిస్తారు. కానీ దాన్ని వాళ్ళు సాధించలేకపోతారు. వ్యాపారి ఆ కొడుకులకి ఇందులో చెప్పదలుచుకున్నాడు. అదే సూత్రం మనకి అన్ని రంగాలలో ఏ వర్క్లోనైనా కానివ్వండి ఇది వర్తిస్తుంది. ఒక్కరిగా కంటే అందరు కలిసి చేయడం వల్ల ఏదైనా సాధించగలం అనేదే దీని యొక్క నీతి సారాంశం.